జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. మోహన్ బాబు సమయం అడిగారు, ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని చెప్పారు. మరోవైపు బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు సిపి సుధీర్ బాబు. బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. తోపులాటలతో బౌన్సర్లు భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందిస్తామని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇష్యూని డీల్ చేయడం జరుగుద్ది. ఈ ఇష్యూలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మనము వాళ్లకు బాండ్ అవుట్ చేయడానికి 126 BNSS లో నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం అడిగారు, దానిలో ప్రాసెస్ ఉంది, తీసుకోవచ్చు టైం. అగైన్ వీల్ ఇష్యూ 24th వరకు ఉంది. టుమారో అగైన్ ఆ తర్వాత ఆయన మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుద్ది. సో వీల్ సటన్లీ కమ్, వీల్ సీ వాట్ ఆర్ లీగల్ వే ఏముంటే అది చేస్తాం. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ టేక్ ఇట్ ఫ్రమ్ our side. All officers will be very focused. Any kind of activity by bouncers involving in a crime, trying to hurt someone else, supporting some group to inflict injuries on others, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దాని కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్ లైన్స్. దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్ గా చూస్తే మాత్రం we will not allow any such activity go on. It is not a license to like ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము. అది జరగడానికి వీల్లేదు. సీరియస్